డిప్యూటీ సీఎం భట్టి మంత్రి తుమ్మలను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని కోరారు. బ్యాంక్ బిల్లింగ్ అలాగే సర్ఛార్జ్ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. సిరిసిల్లకు వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని తెలిపారు. గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను కేటీఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుందన్నారు. అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాంక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి మంత్రి తుమ్మలను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని కోరారు. బ్యాంక్ బిల్లింగ్ సర్ఛార్జ్ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. సిద్దిపేటలోని పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ మేఘాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియా పుకార్లతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. మరోవైపు గతంలో కూడా క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేసి నగదు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని కంపెనీలు చెప్పడంపై బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల స్టాక్ నిల్వలు సరిపోక నో స్టాక్ బోర్డులు పెడుతున్నామని వారు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పుకార్లను అరికట్టాలని, ఇంధన సరఫరా క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ మాది సిద్దిపేట 1978 అవుట్లెట్ మాది. ప్రజెంట్ అయితే మా దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది. కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. రేపటి వరకు కూడా మా దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఉంది. ఇలాగే కంటిన్యూగా ఎంత ప్రెషర్ ఉన్నా కూడా రేపటి వరకు మా దగ్గర సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం లేదండి. వారి ఇష్యూలో అందరికీ ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కొద్దిగా పెట్రోల్ పంపుల వాళ్ళకు కొంచెం క్రెడిట్స్ బంద్ చేశారు అని తెలిసింది మాకు. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. క్రెడిట్స్ కానీ మాకు సప్లైలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇండియన్ ఆయిల్ నుంచి. అది వాస్తవం. కొంతమందికి ఇస్తలేరని తెలిసింది కానీ మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. బయట టాక్ మా దగ్గర వరకే కానీ మాకైతే లేదు. మా దగ్గరనైతే సఫిషియెంట్గా ఉంది. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది పడనవసరం. ఇజ్రాయిల్ మరియు అమెరికా, ఇరాన్ యుద్ధాల నేపథ్యం లోపల చమురు నిల్వలు అడుగంటుతున్నాయి. మన దేశానికి రావడం లేదు అనేటువంటి ఒక అపోహ కొద్దీ చాలామంది ప్రజలు కూడా ఈ యొక్క పెట్రోల్ కోసం, డీజిల్ కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క చమురు సరఫరా చేసేటువంటి ఆయిల్ కంపెనీలు గతంలో 50%, 50% క్రెడిట్ కడితే 50% క్రెడిట్ ఇచ్చేవారు. నగదు చెల్లిస్తే 50% నగదు చెల్లిస్తే 50% క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫుల్ పేమెంట్ కావాలని చెప్పేసి అనడం వల్ల కొంతమంది బంకు యజమానులు ఈ ఆయిల్ ట్యాంకర్కి అయ్యేటువంటి మొత్తాన్ని చెల్లించకపోవడం మూలంగా ఈ యొక్క కొరత అనేటువంటిది ఉంది. బట్ ఈ కొరత అనేటువంటిది కృత్రిమమైనటువంటిది. దీనివల్ల ప్రజలు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి ప్రజలకు గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. దీన్ని ప్రజలందరూ. జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల రాయికల్ ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. చలిగల్ మురపెల్లి గ్రామ శివారులో వేగంగా వస్తున్న కారు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సింగారావుపేట గ్రామానికి చెందిన గాడిపెల్లి లక్ష్మణ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోల్డ్ మెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్య కేజీల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి తిరుమల కొండపై సందడి చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించి స్వామివారిని దర్శించుకున్న ఆయన మెడలో భారీ హారాలు, చేతికి 1000 గ్రాములకు పైగా బరువున్న గోవిందనామ కంకణం ధరించి భక్తులను ఆశ్చర్యపరిచారు. ఒళ్లంతా బంగారంతో మెరిసిపోతున్న సూర్యతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డంతో తిరుమలలో కోలాహలం నెలకొంది. యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అండ్ 7 కొండల వారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, మనస్ఫూర్తిగా బాలాజీ అంటే పలికే వ్యక్తి, అండ్ గోవింద అంటే పలికే వ్యక్తి, అండ్ తిరుపతిలో కొలువై ఉన్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొద్ది సంవత్సరాలుగా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, దర్శించుకుంటాను. నాకు అన్ని కోరికలన్నీ నెరవేరాయి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలాగా ఉండింది. లాస్ట్ టైం ముక్కుకున్న నేను, నా ముక్కు నెరవేరింది. ముక్కు తీర్చుకోవడానికి నేను తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ముక్కు తీర్చుకున్నాను. అండ్ ఆ భగవంతుని నమ్మితే అంతా మంచిగా చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి అనుకునే వ్యక్తిత్వం గల వారు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అనుకున్నాను అఖండ భారతదేశంలో ఎవరూ చేయించుకోలేని కడిము, అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ దేవుని ఆశీస్సులు కొందరికే ఉంటాయి. ఆ దేవుని ఆశీస్సుల వల్ల నేను ఇలాంటి కడియం ధరించాలని చెప్పి అనుకున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కడియం లేదు. అంతా ఆ 7 కొండల వాడి దయ. అండ్ ఇలానే వస్తూ ఉంటాను, నా ముక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటాను. మనస్ఫూర్తిగా నమస్కారం, కృతజ్ఞతలు. యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. And address employee grievances, it is proposed to repeal Telangana Vaidya Vidhan Parishad Act 1986 and convert TVVP into a government department to be designated as a Directorate of Secondary Health. Telangana. Under the proposed directorate, all the properties, assets, liabilities, contract rights and obligations of the commissionerate shall vest in the government. Employees of the commissionerate shall be deemed to be observed in the directorate, and existing service regulations shall continue to apply until new rules are framed. The proposed measure will ensure timely payment of salaries and benefits, administrative efficiency, retention and attraction of specialist staff, and improved service delivery in secondary healthcare institutions without any additional financial burden. As the salary and benefit structure of the TVEP employees is already aligned with the state government norms. Accordingly, it has been decided to repeal the Telangana Vaidya Vidhan Parishad Act 1986, Act number 29 of 1986, so as to create the Directorate of Secondary Health under the control of Health, Medical and Family Welfare Department at government level. This bill seeks to give effect to the above decisions. Now the discussion on consideration of the bill. Dr. Kalvakunta Sanjay. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. తెలంగాణ వైద్య విధాన పరిషత్ రిపీల్ యాక్ట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సడన్ గా ఈ బిల్ ఎందుకు పెట్టారో ఫస్ట్ మాకు అర్థం అవ్వట్లేదు మంత్రి గారు. ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన 2026 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ గురించి బ్రహ్మాండంగా రాసినారు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్, సార్ ఐమ్ కోటింగ్ ఫ్రమ్ ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ 2026, సార్ మొన్న ఇచ్చింది మీరు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ ఇన్ ద స్టేట్, ఫోకసింగ్ ఆన్ ఇట్స్ కోర్ పిల్లర్స్ ఆఫ్ కేర్, comfort and courtesy.
there was a major expansion of infrastructure and bed capacity. 7,000 నుంచి 12,760 beds ni expand చేశారు మీరు TVVP లో. A notable achievement is the establishment of dialysis facilities in 77 hospitals. Only between April and November 2025 alone, TVVP hospitals managed 90, అంటే 6 months లో they managed close to 1 crore patients and over 7.65 lakh inpatient admissions. Now, ఆశ్చర్యం ఏంటంటే మీరే ఇంత బ్రహ్మాండంగా ఫంక్షన్ అవుతున్న TVVPని why are you repealing this? Why you want to remove TVVP అని చెప్పి డౌట్ అధ్యక్ష మాకు ఫస్ట్. ఎందుకంటే మీరిచ్చిన ఆబ్జెక్టివ్స్లో మీరు ఏం చెప్పారంటే అండర్ ది ప్రపోజ్డ్ డైరెక్టరేట్ ఆల్ ప్రాపర్టీస్, అసెట్స్ and obligations of the commissioner shall vest in the government. Properties, assets. ఎందుకు డౌట్ వస్తూ ఉందంటే అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాల్లో తప్పుగా భావించదు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలిసి ఏం చేస్తూ ఉందో ప్రభుత్వం, అన్ని చోట్ల ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్స్ మీద, ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల్ని అమ్మకానికి పెడతా ఉన్నారు. కాబట్టి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎందుకంటే TVVP అనే సంస్థ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు మొన్న మీరే ఇచ్చినారు. ఇట్ ఈస్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. ది ఐడియా బిహైండ్ TVVP ఏంటి, అసలు ఎందుకు స్థాపించబడింది? ఎమర్జెన్సీ, మెయిన్లీ అధికార వికేంద్రీకరణ, సో దట్ లోకల్లో వాళ్ళకి పవర్స్ ఉంటాయి, లోకల్లో డాక్టర్స్ని ఇమీడియట్గా వాళ్ళు ఎంప్లాయ్ చేయడానికి కానీ, అదర్వైజ్ టు సబ్స్టిట్యూట్ దెమ్ కానీ, లోకల్లో డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కానీ, లోకల్లో ఎనీ ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకోవడానికి ఆ రోజు 1986లో TVVP ఆరంభించింది. సో టుడే ఆఫ్టర్ ఫంక్షనింగ్ సో వెల్, వై ఈజ్ ఇట్ బీయింగ్ రిమూవ్డ్, వై ఈజ్ ఇట్ బీయింగ్ చేంజ్? ఇంకొక డౌట్ వస్తూ ఉంది మాకు. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంప్లైన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఎందుకంటే అంతకుముందు గత 2.5 సంవత్సరాల్లో చాలా పేర్లు మార్చారు కాబట్టి దీని పేరు కూడా మారుద్దామని ఏమన్నా ఆలోచన, అదొక డౌట్ వస్తూ ఉంది. మూడోది, ఐ అప్రిషియేట్ యు సెడ్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ శాలరీస్ అని చెప్పారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సజెస్ట్ లైక్ పవర్ సెక్టర్లో ఏంటి, ఇప్పుడు అత్యధిక జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎవరికి? పవర్ సెక్టర్లో పనిచేస్తున్నవారు. ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, వాళ్ళు చేస్తున్న పనికి కానీ వాళ్ళకి అత్యధిక శాలరీ ఇస్తూ ఉన్నారు. సో సేమ్ వే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ TVVPలో పన్న వాళ్ళకు కూడా శాలరీస్ పెంచండి, కావలిస్తే దాన్ని కేంద్రీకృతం చేయండి. కానీ సర్వీసెస్ని మాత్రం మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ డోంట్ సెంట్రలైజ్ సర్వీసెస్. బికాజ్ మళ్ళీ చిన్న ఉదాహరణ, అక్కడ ఒక ఎక్స్రే మెషిన్ పని చేయకపోతే మళ్ళీ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేయాలి వాళ్ళు. ఆ పని అసలుకే జరగదు. మీకు ఇప్పటికే తెలుసు, దర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిలేస్ విచ్ హ్యాపెన్ ఇన్ సర్వీసెస్ అట్ ద లోయర్ లెవెల్ అని చెప్పిన విషయం మీకు బాగా తెలుసు. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఇస్ సర్వీసెస్ని మాత్రము డోంట్ సెంట్రలైజ్ సర్వీసెస్. రెండోది, ఇఫ్ యు ఆర్ రియల్లీ సెంట్రలైజింగ్ సర్వీసెస్ ఆల్సో, నా చిన్న సజెషన్స్ మీకు. సజెషన్స్ ఏంటంటే, మేక్ ఇట్ రియల్ టైమ్ డేటా. దెన్ యూ కెన్ యాక్చువల్లీ రియల్ టైమ్ డేటా అంటే whatever health services they are providing there, let them be available to you in Hyderabad also. Then what you can do is you can standardize all the procedures, standardize treatment, standardize recruitment of doctors. ఉదాహరణకి just to give an example sir, మా మెట్పల్లిలో అత్యధిక డెలివరీలు అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ 2.5 సంవత్సరాల క్రితం అత్యధిక డెలివరీలు మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగేవి. దగ్గర నెలకి 220 నుండి 250 జరిగేవి. అలాంటప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ ప్రొవైడ్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ. ఎక్స్ట్రా ఆబ్స్టెట్రిషియన్ కానీ, ఎక్స్ట్రా గైనకాలజిస్ట్ కానీ మీరు మెట్పల్లిలో ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాలి. సో అందుకొరకు ఏం చెప్తా ఉన్నానంటే, సీ టు దట్ సర్వీసెస్ ఆర్ నాట్ హ్యాంపర్డ్ బై దిస్ ప్రాసెస్. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీకు. సో మళ్ళొకసారి మంత్రి గారిని రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే, అధికారులు ఏం భయపడుతున్నారంటే, వాళ్ళ జీతాలు సాకుగా చూపెట్టి వాళ్ళ అధికారాలను తీసేసుకుంటారా, అంతా కూడా సెంట్రలైజ్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ నుండే వీళ్ళు అన్ని ఆర్డర్స్ ఇస్తారా, మా సర్వీసెస్లో ఆటంకాలు కలిగిస్తారా, మళ్ళీ మా నిర్ణయాలలో ఆటంకాలు కలిగిస్తారా, ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు నివృత్తి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ,
మళ్ళొకసారి మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఇస్ ఇఫ్ యు ఆర్ సెంట్రలైజింగ్ సర్వీసెస్ దయచేసి మేక్ ఇట్ రియల్ టైమ్ సర్వీసెస్ సో దాట్ మీకు డేటా ఉంటుంది, మీకు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మీకు డాక్టర్ రిక్రూట్మెంట్స్కి చేసుకోవచ్చు, స్టాండర్డైజేషన్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ఆపరేటివ్ ప్రొసెస్ అన్ని స్టాండర్డైజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని మాత్రం దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని మాత్రం కష్టం కాకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య విధాన పరిషత్ సేవలను ఫస్ట్ స్పీకర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్గా మార్చడానికి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఫస్ట్ స్పీకర్ మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలని గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అది నడవాలన్న ఉద్దేశంతో 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వైద్య విధాన పరిషత్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ అని అన్నారు ఆ రోజు. కానీ దీనికి ఎటువంటి ఎయిడ్ కూడా ఆ రోజు వాటి బంగ్లాలను బిల్డింగ్స్ని నిర్మించడానికి వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో నిర్మించడం జరిగింది. మరి ఈరోజు అది సెల్ఫ్ సస్టైనబుల్ కాలేదు, ఏదున్నా కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. దీన్ని కూడా ప్రభుత్వ సంస్థగా మారుస్తే, ప్రభుత్వం వైపు మారుస్తే బాగుంటుంది. ఈ జియో నంబర్ వాళ్ళ శాలరీస్ కూడా 310, 311 ద్వారా వస్తూ ఉన్నాయి, మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా. మరి ఇప్పుడు అది కాకుండా దానివల్ల నష్టాలు ఉన్నాయి. మనకు తెలంగాణలో 3 రకాలైన వైద్య సేవలు ఉన్నాయి. ప్రాథమిక ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్ అండ్ టెర్షరీ హెల్త్ కేర్. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ని మనం గ్రామాల్లో అందిస్తూ ఉన్నాం. మరి సెకండరీ హెల్త్ కేర్ అనేది పట్టణాల్లో, జిల్లా ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, తాలూకాలలో ఏరియా హాస్పిటల్గా, అదేవిధంగా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్గా, సివిల్ డిస్పెన్సరీస్గా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అందిస్తూ ఉన్నాం. కానీ దీని ద్వారా వచ్చే నష్టాలు ఏంటంటే ప్రభుత్వం సకాలంలో సహాయం చేయకపోవడం వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ సర్వీస్లో జాయిన్ కావడానికి మా సంజయ్ గారు చెప్పినారు, ఓన్లీ మీరు ఆస్తులను అమ్ముకోవడానికి, ఆస్తుల గురించి కాదు ఇది. చాలామంది రాష్ట్రంలో ఉన్న 12,000 మంది డాక్టర్లు, 184 ఆసుపత్రుల్లో ఉన్నవారు వచ్చి గవర్నమెంట్ని, ఇది ఈ ప్రభుత్వం దీన్ని వైద్య విధాన పరిషత్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చాలన్న ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది 2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా చేయడం జరిగింది. దాన్ని వినవించుకున్న తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మొన్నటి రోజు ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఇది మాక్సిమం అనుకుంటే 1 month లోపల ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అయ్యా, మేము సస్టైనబుల్ కాలేకపోతున్నాం, ఈ యొక్క వైద్య విధాన పరిషత్లో డాక్టర్లు జాయిన్ కాలేకపోతున్నారు, ఎవరు కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి, ఎందుకనంటే మాకు శాలరీ సకాలంలో రావట్లేదు, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, ప్రతిదానికి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోవాలి రావాలి, ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్గా మార్చండి అని విజ్ఞప్తి మేరకే ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. చాలా గొప్ప నిర్ణయం. ఎందుకనంటే అవస్థలు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో శాలరీస్ రాక అందరు ఉద్యోగులు బాధపడ్డారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు అందరూ కూడా అది సెల్ఫ్ సస్టైనబుల్ కాదు, మాకు డైరెక్ట్గా 010 ద్వారా ఆ హెడ్ ద్వారానే, ట్రెజరీ ద్వారానే మాకు జీతాలు ఇవ్వాలని వాళ్ళు కోరడం. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో జీతాలు సకాలంలో రాక వాళ్ళ యొక్క చెక్కులు బౌన్స్ అయినాయి, సిబిల్ స్కోర్ పడిపోయింది, లోన్లు ఇచ్చే నాదుడు లేకుండే. మరి ఆ అవస్థలన్నీ డాక్టర్లు కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత కూడా అని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక సర్వీసెస్ విషయం అంటారా, తప్పకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రులు ఈరోజు వైద్య కళాశాలలకు అనుబంధంగా మార్చడం జరిగింది. ఫెసిలిటీస్ అన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఎక్కడ కూడా ప్రతి జిల్లా ఆసుపత్రికి పోతే ఈరోజు సిటీ స్కాన్ ఉన్నది. ప్రతి పెద్ద ఆసుపత్రిలో ఎంఆర్ఐని తీసుకొచ్చినారు.
ఒక రేడియాలజిస్ట్ పెట్టినారు. వైద్య విధాన పరిషత్ కింద మనకు ఆ రోజు రేడియాలజిస్ట్ కానీ సూపర్ స్పెషాలిటీ సేవలు కానీ అందలేదు. మరి ఈరోజు వైద్య కళాశాలలకు అనుబంధంగా చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా జిల్లాలో